సుందరరాం శర్మ గారు చెప్పండి, ఏమిటి పరిణామాలు మీ అభిప్రాయం? కేసర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారికి, బాజీ గారికి నమస్కారం. మనం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి లేదా ప్రజలతోటి మమేకమయ్యి ఎన్నికల్లో ఆయన ఎప్పుడు పాల్గొన్నట్టు కానీ గెలిచినట్టుగా మనం ఎప్పుడు చూడం. అయితే ఈసారి వచ్చేసరికల్లా చంద్రబాబు గారికి అందరూ చెప్పారు బీజేపీ తోటి 80% ఎలయన్స్ పెట్టుకోవద్దు అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన ఎలియన్స్ పెట్టుకున్నది ఎందుకు అని చెప్పంటే ఒక్కటే ఒక్కటి, అది ఏంటంటే కేంద్రంలో మొదటిది తన కేసులను రక్షించుకోవచ్చు, రెండోది ఏమన్నా ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పనే ఉద్దేశంతో చంద్రబాబు గారు వెళ్ళారు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి భావన. దానికి తగ్గట్టుగానే ఇవాళ డైరెక్ట్ గా ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నది? ఇంతకు ముందు ఎలక్షన్ కమిషన్ చాలా సజావుగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కండక్ట్ చేసింది కదా, ఇప్పుడు వచ్చేసరికల్లా ఎందుకు ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితోటి వెళ్తోందా అనేటువంటిది ఇవాళ రోజున ప్రజల్లో ఉన్నటువంటి భావన. మొదటిది ఏంటంటే, ఏ రోజునైతే ఎన్నికల సమయంలోనే కొంతమంది ఎస్పీల్ని ట్రాన్స్ఫర్లు చేయటం ఇవన్నీ చూసిన తర్వాత, రెండోది దీనికి కారణభూతమైనటువంటి పురంధరేశ్వరి గారు ఆమె ఆఫీసర్లని ట్రాన్స్ఫర్లు చేయండి, లేకపోతే వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయటట్టు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఆమె కేంద్ర ప్రభుత్వం కాదు, రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆమె ఇచ్చినటువంటి లెటర్స్ తోటి వాటితోటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కలిసి ఆ రకమైన ట్రాన్స్ఫర్లు చేయటం, అక్కడనే గొడవలు జరగటం, ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు జరిగినాయో అక్కడే జరగటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతూ ఉంది, నిజంగా భారతీయ జనతా పార్టీలో పైన కూర్చున్నటువంటి హోమ్ మినిస్టర్కో లేకపోతే ప్రధానమంత్రి గారికో ఇవన్నీ తెలియకుండా జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళు కూడా మనకు ఎందుకులే అని చెప్పని కూర్చున్నారా, లేదా చంద్రబాబుని ఏమన్నా వాళ్ళు లొంగ తీసుకున్నారా, లేకపోతే ఈయన లొంగిపోయాడా, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది వచ్చింది. అయితే నిన్న పోస్టల్ బ్యాలెట్స్ విషయాలకు వచ్చింది. ఇప్పటి వరకు నిన్న మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూశారు. ఆయనకి ఎప్పుడైతే 23వ తారీఖున ఊరట జరిగిందో హైకోర్టులో, నిజానికి ఆయనకు ఒక్కరికే కాదు అందరికీ ఇచ్చారు. ఆ చింతమనేని గారికి, అస్మిత్ రెడ్డి గారు అందరికీ కూడా ఊరట ఇచ్చారు 26వ తారీఖు వరకు వాళ్ళని ఏమి చెయ్యొద్దు అని. కానీ ఇమీడియట్ గా ఆయన మీద ఇంకొక 3 కేసులు పెట్టడం, ఏమన్నా అసలు ఒక సిఐ గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం కింద ఇది చేయటం చూసిన తర్వాత అసలు మనం ఎటువైపు పోతున్నామో అనేటువంటిది వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఆల్రెడీ మేము అట్లా అంటున్నారు కదా గెలుస్తాం అంటున్నారని. గెలుపు అనేటువంటిది చంద్రబాబు గారికి లేదు. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ బాగుంది. అమిత్ షా గారు ఎక్కడో నార్త్ లోకి పోయేసి అక్కడ వస్తుంది అని చెప్పనంటే ప్రజలందరూ నవ్వుతున్నారు. ఏమనంటే, మరి అదేదో వాళ్ళ పురంధరేశ్వరి గారి చేత ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టించచ్చు కదా, లేకపోతే చంద్రబాబు గారు 2 వేళ్లు ఊపుతూ ప్రెస్ మీట్లు కూర్చొని మాట్లాడతారు కదా, అది ఎందుకు చేయట్లేదు ఆయన, పోనీ లోకేష్ గారు టిట్టు పెడుతుంటాడు కదా, ఆ టిక్ ఒక్కటన్నా ఎందుకు పెట్టట్లేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నవ్వుకుంటూ, పోనీలే ఏదో నార్త్ ఇండియాలో కూడా ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు ఈ మధ్య, ఇప్పుడు ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో 300 అంటున్నారు కానీ ఈసారి వచ్చేటట్టుగా కనిపించట్లేట, తగ్గుతాయని చెప్పని మాత్రం అంటున్నారు, దానికోసం చేశారేమో అనేటువంటిది ఒకటి. అయితే ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఒక ఉగ్రవాదమైనటువంటి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్న దాంట్లో 100% కరెక్ట్ ఉంది, ఒక ఉగ్రవాదమైనటువంటి మనస్తత్వంతో ఆయన ముందుకు పోతున్నారు. ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఏమవుతుంది, ఎవరేం చేస్తారు అనేటువంటి ఒక ఉగ్రమైనటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఆ మెంటాలిటీ, ఆ యాటిట్యూడ్, ఆ మాట్లాడుతున్నవి చూసిన తర్వాత అప్పటి నుంచే చూసాం, ఇప్పుడు అది కంటిన్యూ అవుతాం. కాబట్టి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ కౌంటింగ్ సరిగా జరగాలి, సజావుగా జరగాలి అని చెప్పండి. నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎక్కడైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వాటిల్ని దాని ప్రకారమే మీరు ఫాలో కావాలి, ఇంతకు ముందు కూడా అదే ఫాలో అయ్యారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద సంతకం పెట్టిన దాని మీద ఆర్ఓలు ఇది చేయటం, దాని మీద ఏమి లేకపోయినా అంటే ఎక్కడో ఏదో మతలబు జరిగింది అనేటువంటి ప్రజల్లో ఉంది. కాబట్టి మనం ఏమడుగుతున్నామంటే, ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో ఏదైతే ఇచ్చిందో దాన్ని మాకు అమలుపరచండి, కొత్తగా మీరు ఇటువంటిది తీసుకురావడం కరెక్ట్ కాదు అనేటువంటిది చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ కౌంటింగ్ జరిగే సమయంలో జరిగేటువంటి హింస వీటి మీద కూడా రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులుగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు వరకు ఎక్కడున్నారో తెలియదు, లోకేష్ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు లేకుండానే ఇక్కడ వ్యవస్థలతోటి ఈ రకంగా ఇప్పుడు నిన్న పిన్నెల్లి గారి మీద హైకోర్టులో ఫైల్ అయినటువంటి పిటిషన్ కానివ్వండి, లేకపోతే ఆయన మీద పెట్టినటువంటి హత్య ఆరోపణలు వాటి విషయంలో ఏ రకంగా అక్కడ రావటం జరిగింది, అవన్నీ కనుక చూసిన తర్వాత డెఫినెట్ గా వీళ్ళిద్దరు ఎక్కడో కూర్చునైనా సరే ఏదో చేస్తున్నారు అనేటువంటి ఒక భయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నది.
మూడోది, మీరు ఏదో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. లిక్కర్ మధ్యప్రదేశ్ నుంచి తెచ్చింది అది అని చెప్పారు. ఒకటి, బహుశా లిక్కర్ మన రామోజీ ఫిలిం సిటీలో కూడా ఇంకా కొంచెం తక్కువకి ఇస్తా అన్నారేమో, అందుకని ఆయన పోనీలు ఎక్కడి నుంచి అయితే ఏంది మనకు తక్కువకి వస్తుందని చెప్పి అనుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే అసలు ఈ లిక్కర్ అనేటువంటిది ప్రొహిబిషన్, నియంత్రణ కాదు, దాని ఏమంటారు, మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చినటువంటి వారు రామోజీరావు గారు అని చెప్పొచ్చు. ఎన్టీ రామారావు గారు కూడా కాదు, మన రామోజీరావు గారే తెచ్చారు. ఆ రోజున సారా ఉద్యమం ప్రారంభమైతే దాన్ని ఈయన పేపర్లో దాని మద్య ఉద్యమం కింద మార్చి తన ప్రత్యర్థుల యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం కోసం అని చెప్పిన ఆ రోజు తీసుకుని వచ్చి మద్యపాన నిషేధం చేయించి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారి చేత, అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది బాగోదు వద్దు అని చెప్పినటువంటి ఆయన ఇవాళ మద్యం గురించి తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం గురించి. అయితే శర్మ గారు, ఇక్కడ ప్రధానంగా ఈ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎందుకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలతో సంబంధం లేకుండా ఇక్కడ సిఇఓ గారు ఇచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. అదేమిటంటే పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంపు లేకపోయినా తన పేరు, డిజిగ్నేషన్ వివరాలు చేతితో రాస్తే ఆమోదించాలని గత ఏడాది ఈసీ మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ఆదేశాల్లో డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోండి అని చెప్పి ఇచ్చారు. ఎందుకు ఆఫీస్ సంతకం ఉంటే ఎందుకు సరిపోతుంది? ఎవరైనా సంతకం పెట్టచ్చు కదా. డిజిగ్నేషన్ అవన్నీ అవసరం లేదని ఎట్లా ఇచ్చారు? యాజ్ పర్ ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ప్రకారం నడవాలి కదా. దీన్ని ఎన్నికల కమిషన్, ఈ మీనా గారు తీసుకున్న నిర్ణయం పైన ఎన్నికల కమిషన్ ఆమోదం తెలుపుతుందంటారా? నిజంగా ఒకటి ఏంటంటే మనం ఏమంటున్నాం అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ మీదన అక్కడ వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత జనరల్ గా వాళ్ళు స్టాంప్ వేయటం అనేటువంటిది ఉండాలి. చాలా సార్లు స్టాంప్ వేయటం అనేటువంటిది లేకపోయినప్పుడు ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క పూర్తిగా డిజిగ్నేషన్ తన ఇది మొత్తం కనుక రాసినట్లయితే దాన్ని అలౌ చేయండి అనేటువంటిది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటిది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈయనేమంటున్నారంటే ఆ సంతకాలు టాలీ కాకపోయినా పర్వాలేదు, ఆర్ఓ దగ్గర ఉన్నటువంటి సంతకాలతోటి టాలీ చేసుకోండి అన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. మనం అబ్జెక్ట్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే అసలు ఏదైతే ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే కేంద్ర ఎలక్షన్ కమిషన్ చెప్పిందో దాన్ని మీనా గారు పాటించాల్సింది ఉంది, కానీ ఈయన దానికి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు లేదు. ఎందుకు లేదు అని చెప్పనంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైనా ఒక దర్యాప్తు వస్తేనో లేకపోతే ఏదైనా ఫిర్యాదు వస్తే ఆయన ఏమని చెప్తున్నారు మనతోటి, నేను ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ పంపించాను, అక్కడి నుంచి రానియండి అని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దీనికి ఒక్కదానికి వచ్చేసి, అది కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఇక్కడ కూడా ఏమంటున్నారు, మీరు ఏమీ పర్వాలేదు ఆర్ఓ దగ్గరికి వెళ్ళి తేల్చుకోండి, ఆ సిగ్నేచర్ అది టాలీ అయిందో లేదో అని చెప్పనేటువంటి చోటే గొడవలు వస్తాయి. ఎందుకని చెప్పనంటే ఆ సిగ్నేచర్ అసలు ఎవరు ఎట్లా పెట్టారు ఏంటి అనేటువంటిది ఆర్ఓ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఎవరు ఏంటి అనేటువంటిది కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దీన్ని ఈ రకంగా ఈయన నిర్ణయం తీసుకోవడానికి అసలు ఈయనకి హక్కు ఎక్కడ ఉంది? ఎందుకంటే ఈయన ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి దాని ప్రకారం నడుచుకునేటువంటి సీఈఓ ఈయన. అంతేగాని ఈయన సొంతంగా నిర్ణయాలు చేసి ఈయన సొంతంగా ఈ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం తప్పు, అది మంచిది కాదు అని చెప్పరనే నిన్న మన పేర్ని నాన్నగారు కానీ, మేరు నాగార్జున గారు, అప్పిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా పోయి ఇవ్వటం జరిగింది. మరి దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మనం చూడాలి కేసర్.